అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ ట్రావెల్ టెల్. ఈరోజు నేను వచ్చేసి మురుడేశ్వర ఆలయంకి వచ్చానండి. శివ మురుడేశ్వర ఆలయం మెయిన్ ప్రతిమ ఏదైతే ఉందో శివుడిది, అక్కడ దగ్గర వెళ్తున్నామండి. ఇందాక నేనంటే ఒక వీడియో ఆల్రెడీ చేశానమాట. మనకి గోపురం ఏదైతే 20 స్టోర్స్ గోపురం ఉంటుందో 20 ఫ్లోర్స్ది, ఆ పైకి ఎక్కితే వ్యూ ఎలా ఉంటుందో అంతా కూడా ఇంకో వీడియోలో చూపించాను. ఇక్కడ నుంచి మెయిన్ మనకి ఏదైతే శివుడిది స్టాచ్యూ ఉందో అక్కడికి వెళ్ళడానికి అనమాట. అండ్ ఈ మురుడేశ్వర ఐలాండ్ అంటారనమాట. ఈ ఐలాండ్ కట్టింది ఈయన అనమాట. ఆయన డీటెయిల్స్ ఇక్కడ రాసున్నాయి. ఆర్ఎన్ అని ఆయన ప్రతిమ ఉంటుంది. ప్లస్ తర్వాత అంతా పార్కింగ్ ఏరియా అట్స్ లెఫ్ట్ సైడ్లోనే ఉంటుందండి. ఇదంతా కూడా గ్రీనరీ ఏరియా ఉంటుందన్నమాట. మనకి వెళ్ళేటప్పుడు సూర్యుని రథం అంటే కృష్ణార్జున రథము ఉంటుంది. ఆ తర్వాత మనకి ఎడం వైపున కూడా శివుడి ప్రతిమ ఉంటుంది, పెద్దది గోల్డ్ కలర్లో గంగాదేవి నెత్తి మీద ఉంటుందన్నమాట. సో అలాంటివి ఉంటాయి. సో మెయిన్ ఇక్కడ నుంచి కార్స్ ఇక్కడ వరకు వస్తాయండి. రౌండ్ అబౌట్లో అక్కడ నుంచి వచ్చి ఇక్కడ డ్రాప్ చేసి ఇక్కడికి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ చెప్పులు ఇప్పేస్తున్నారు కొంతమంది పైన కూడా ఇప్పుతున్నారు. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్తాము స్టెప్స్ ద్వారా. చూసారు కదా, అంటే పెయింటింగ్ వర్క్స్ నడుస్తున్నాయండి. అందుకని శివుడి చుట్టూతా మనకి ఆ స్కాఫోల్డింగ్ అవి ఉన్నాయి. అండ్ గత సంవత్సరం నుంచి పెయింటింగ్ అవుతుంది. మేము వచ్చినప్పుడు స్కూల్ పిల్లలు చాలామంది వచ్చారండి. ఎక్స్కర్షన్ లాగా తీసుకొచ్చారు. సో దేవుడి ఆలయాలకి తీసుకురావడం కూడా మంచి పద్ధతి అనమాట. ఎక్స్కర్షన్స్ వాళ్ళకి హిస్టరీ గురించి, మైథాలజీ గురించి అంతా తెలుస్తుంది. సో ఇక్కడ మనకి ఐస్ క్రీమ్ షాప్స్, వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా పెట్టున్నాయండి. అంటే దాహానికి ఎండకు వచ్చినప్పుడు ఇబ్బంది కలగకుండా. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారు కదా, రావణాసుడు గణేశుడికి శివలింగం ఇవ్వడం అండి అది. సో మనకి ఏంటంటే మెయిన్ గోకర్ణ పక్కన ఉండటం వల్ల ఆత్మలింగం ఏదైతే ప్రతిష్ట అక్కడ అయిందో ఆత్మలింగం గురించి డీటెయిల్స్ అన్నీ కూడా అంటే శిల్పాల రూపంలో ఇక్కడ పెట్టి ఉంటుందండి. ఒక చిన్న మ్యూజియం లాగా. శివుడిని విగ్రహం ఉంది కదండి పెద్దది, ఆ కిందనే మనకి లోపటంతా కూడా మ్యూజియం లాగా ఏర్పాటు చేశారు. నేను చూపిస్తాను. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్లో గోపురం కనబడుతుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ బీచ్ పక్కనే ఉండటం వల్ల చాలా అందంగా ఉంటుంది. ఈ విగ్రహం వచ్చేసి శివుడి గోల్డ్ కలర్లో, అంటే శివుడు తర్వాత తలపైన గంగాదేవితో ఉంటారనమాట. సో ఋషులు మునులు అంతా కూడా శివుణ్ణి వేడుకుంటూ ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు. ఈ విగ్రహం కూడా చాలా చక్కగా ఉందండి, చాలా బాగుంది. అలాగే ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్లో చూస్తే మనకి గోపురము ఇంకా మెయిన్ టెంపుల్ కనబడుతుందండి. మురుడేశ్వర ఆలయం అనమాట. మురుడేశ్వర శివాలయం ఇది. ఇక్కడ వచ్చేసి మనకి మురుడేశ్వర శివ, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, గణపతి దేవుడు ముగ్గురు ఉంటారనమాట ఇక్కడ. ఇది మెయిన్ టెంపుల్. ముందు నుంచి టెంపుల్కి ఇలా రావచ్చు. ఆ తర్వాత 20 స్టోర్స్కి పైకి లిఫ్ట్ ద్వారా వెళ్ళొచ్చు అనమాట అక్కడ. సో ఆ 2 రూట్స్ కింద నుంచే. అండ్ ఈ చిన్న గోపురం చూశారు కదండి, చాలా చక్కగా ఉంది. చాలా అద్భుతమైన శిల్పకళ ఉందన్నమాట ఇక్కడ. చూడ్డానికి చాలా బాగుంటుంది. చూసారు కదా ఎలా ఉందో గోపురం అంతా కూడా ఒక స్టోరీ ఉంటుందన్నమాట గోపురం మీద. తర్వాత ఫస్ట్ స్టెప్స్ ఎక్కిన తర్వాత కింద నుంచి మళ్ళీ సెకండ్ స్టెప్స్ వస్తాయండి. ఇక్కడ నుంచి పైకి ఎక్కాలి మళ్ళీ. ఏదైతే ఇందాక ఐస్ క్రీమ్ షాప్స్ అవన్నీ చూసాం కదా, ఆ తర్వాత సెకండ్ ఇది ఇక్కడ నుంచి ఎక్కిన తర్వాత మనకి అక్కడ కూడా ఓపెన్ ఏరియా ఉంటుంది. అండ్ నందీశ్వరుడు ఉంటాడు, పెద్ద నందీశ్వరుడు. ఇక్కడికి ఎక్కాలండి. సో ఇక్కడ నందీశ్వరుడు ఉంటాడు. శివుడి విగ్రహం చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడికే అండి మ్యాక్సిమం మనం వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అంటే క్లియర్గా తీసుకోగలం. ఎందుకంటే ఇక్కడ నుంచి ముందుకెళ్తే శివుడు చాలా ఎత్తులో ఉంటాడు కాబట్టి మనకి నీట్గా అంటే కనబడదండి శివుడి విగ్రహము. అండ్ పక్కన నంది కూడా చాలా పెద్దదండి. మీకు పైకి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను అంత ఏరియా ఎలా ఉంటుందో. రద్దీ ఎక్కువగా లేదండి, కాకపోతే ఈవినింగ్ పూట అయితే చాలా రష్ ఎక్కువ ఉంటుంది. వచ్చామండి మనం పైకి వచ్చాము ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి చిన్నది శివాలయం ఉంటుంది ఆ మధ్యలో, చూసారు కదా. అండ్ చుట్టూతా ఏదైతే రూట్ ఉందో అదంతా కూడా లోపల ఆత్మలింగం గురించి అంత డీటెయిల్స్ ఉంటాయండి.
ఆ కింద గణపతి ఆలయము అమ్మవారిది ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కృష్ణార్జున రథం చూసారు కదా, రథం ఉంటుంది. అండ్ పక్కనే ఒక హోటల్ కూడా ఉంటుందండి. అది వచ్చేసి లగ్జరీ హోటల్లా ఉంటుంది. మీరు ఆ హోటల్లో కూడా దగ్గరగా స్టే చేయాలనుకుంటే ఆ హోటల్లో ఉండొచ్చు. విగ్రహం అయితే చాలా బాగుంటుందండి, చాలా అందంగా ఉంటుంది. మనకి పెయింటింగ్ వర్క్స్ అవి అవుతున్నాయి కాబట్టి అంత క్లియర్గా కనబడట్లేదు. మీకు ఏదైతే గోపురం ఉందో 20 స్టోర్స్ గోపురం ఉంది కదండి, అక్కడ నుంచి పైనుంచి చూస్తే చాలా అద్భుతంగా అందంగా కనబడుతుంది అనమాట. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. అండ్ తర్వాత నందీశ్వరుడు కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ పూట చాలా అందంగా ఉంటుంది అనమాట. ఏరియా అంతా సముద్రంతో అంత చుట్టూతా. మిగతా డీటెయిల్స్ అన్నీ నేను వేరే వీడియోలో పెట్టానండి. లోపల ఆత్మలింగం డీటెయిల్స్ అన్నీ కూడా, లేకపోతే 20 స్టోరీ గోపురం గురించి. సో ఇక్కడితో వీడియో ముగుస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. చూసినందుకు ధన్యవాదములు. మీకు ఈ గుడి ప్రత్యేకతలు ఏమైనా తెలిసి ఉంటే కనుక కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.